ధైర్యవంతమైన ఏనుగు. ఒక పెద్ద అరణ్యంలో ఏలి అనే ఒక చిన్న ఏనుగు ఉండేది. అది తన గుంపుతో కలిసి నివసించేది. ఒకరోజు ఆ అరణ్యానికి జీవం ఇచ్చిన ఒక పెద్ద నది ఎండిపోయింది. జంతువులన్నీ నిశ్శబ్దంగా ఉండిపోయాయి. నీరు లేకపోతే అరణ్యం నిలవదు. నది ప్రవాహంలో ఎక్కడో అవరోధం కలిగి ఉంటుంది. అందువల్లే నది ఎండిపోయింది అని పెద్ద ఏనుగులు మాట్లాడుకోవడం ఏలి విన్నది. ఏలి ధైర్యంగా అడుగు ముందుకు వేసి పెద్ద ఏనుగుల దగ్గరకు వెళ్ళి నదీ సమస్యను తెలుసుకొని తీర్చటానికి ప్రయత్నిస్తానని చెప్పి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఏలి ప్రయాణాన్ని ప్రారంభించి ఎండిపోయిన నది దారిని అనుసరించి ముందుకు సాగుతూ ఉంటుంది. మార్గం మధ్యలో ఆమెకు తన స్నేహితులు తోబీ అనే తాబేలు, మియా అనే కోతి కలుస్తారు. మియా, నేను చెట్లెక్కి సమస్య ఏమిటో చూస్తాను అనగా, తోబీ, నేను ప్రయాణానికి కావలసిన వస్తువులు మోస్తాను అని ఏలీతో బయలుదేరారు. దీర్ఘ ప్రయాణం తరువాత వారు ఒక ప్రాంతాన్ని చేరుకున్నారు. అక్కడ నదీ ప్రవాహం రాళ్ల కట్టతో మూసుకుపోయి ఉండడం చూశారు. ఈ నిర్మాణం చేసినది ఎవరు అని ఆరా తీయగా అక్కడ ఉండే బీవర్స్ అక్కడ ఒక డ్యామ్ నిర్మించారని తెలుసుకున్నారు. ఏలి మరియు ఆమె స్నేహితులు బీవర్స్తో తమ సమస్యను వివరించి వాళ్లను ఒప్పించి వాళ్ల సహాయంతో ఆ రాళ్లను తొలగించారు. ఏలి తన బలంతో పెద్ద పెద్ద రాళ్లను తోసింది. ఆ విధంగా త్వరగా ఆ డ్యామ్ను అక్కడ నుంచి తొలగించడం ద్వారా నదీ ప్రవాహం కొనసాగింది. నీరు మళ్ళీ నదిలో ప్రవహించసాగింది. జంతువులు ఆనందంగా నృత్యం చేశాయి. ఏలి, నువ్వు ధైర్యంగా నీ స్నేహితులతో ముందడుగు వేసి ఈ అరణ్యాన్ని కాపాడావు అని పెద్ద ఏనుగులు ఏలిని మెచ్చుకున్నాయి. దీని ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమనగా, ధైర్యం మరియు సామూహిక శక్తితో ఏదైనా సాధ్యం.